క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడి వాక్యం నేర్చుకున్నాక దేవుడు తాను ప్రేమించు వారిని దేవుడు ఎంత గద్దిస్తాడు. ఎందుకంటే తాను ఇష్టపడుతున్న బిడ్డలు దారి తప్పుతున్నప్పటికీ, మార్గంలో వెళ్లకుండా వారు తప్పిపోతున్నప్పటికీ, చెడు సహవాసాలు పడుతున్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఎలా గద్దిస్తాడంటే తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా దేవుడు తనకిష్టమైన బిడ్డల్ని ఏం చేస్తాడు? ఈరోజు దేవుని యొక్క గద్దింపుని ఎవరు తీసుకోవట్లేదండి. అన్ని బ్లెస్సింగ్సే, అన్ని ఆశీర్వాదమైన మాటలే కావాలి, కానీ గద్దింపులు ఎవరికి? గద్దింపు ఘనత తెస్తుందండి. గద్దింపు ఎవరైతే తీసుకుంటారో వారి జీవితంలో ఘనతను అందుతారు. కాబట్టి గద్దింపును మనం ఎప్పుడు కూడా ఏం తీసుకోవాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దించిన, మీకన్నా పెద్ద మీ పైన ఉన్న నాయకులు మిమ్మల్ని గద్దించిన, మీకన్నా పెద్దవాళ్ళు మిమ్మల్ని గద్దించిన, చాలా మంది కూడా గద్దింపుని ఏం తీసుకోవట్లేదు. గద్దింపుని తుణీకరిస్తున్నారు. గద్దింపు తుణీకరించి వారు త్రోవ తప్పుతారండి. ఎవరైతే గద్దింపు తీసుకుంటారో వారు గంటలు అవుతారు. కాబట్టి ఈరోజు ఈ మాట వింటున్న నీవు, నీ పైన ఉన్న నాయకులు కావచ్చు, దేవుడు కావచ్చు, లేదా నీ ఇంటి వారు కావచ్చు, గద్దించినప్పుడు నీ మేలు కోరే నిన్ను గద్దిస్తున్న గ్రహించి గద్దింపులో పడి దేవుడి ఇచ్చే ఘనత దేవుడి శాశ్వత పొందుకో. రీతిగా దేవుడు నిన్ను బ్లెస్ చేయగా. ఆమె ప్రార్థన చేసుకున్నామని సకల ఆశీర్వాదాల కారణభూతులమైన మా ప్రేమలుంది. ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిసిన ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. గద్దింపులు తుణీకరించేవారు కాక గద్దింపులు లోబడి గర్భవతి ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను.